కోవులు ఆవు కోవులు లేకపోయినా ఉందని చెప్పడం అనేది పచ్చి మోసం కదా. పైగా విత్ రిపోర్ట్, ఒక ల్యాబ్ రిపోర్ట్. భక్తులందరినీ మోసం చేయడం కదా ఈ పాపం. మామూలు పాపమా? నిజంగా ఎంత మానసిక క్షోభ అనుభవించారంటే భక్తులు, అంత మానసిక క్షోభ అనుభవించారు. ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ, ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంది, ఆ కెమికలైజ్డ్ గే, అది కూడా ఎక్కడా ధృవీకరించాల. అయ్యుండొచ్చు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇలాంటి కలపచ్చు అన్నటువంటిది. ఇప్పుడు మీరు విజయ డైరీనా, సంగమా, లేకపోతే ఇంకో డైరీనా ఉన్నాయండి. ఈ డైరీలో ఎవరైనా గేదెలు పెంచుతున్నారా? ఈ డైరీలో ఆవులు పెంచుతున్నారా? లేదు. వాళ్ళు అక్కడ లేదు కదా. ఏం చేస్తారు? ప్రతి ఊర్లో రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. వాడైనా అంతే చేస్తాడు, ఎవడైనా, ఏఆర్ డైరీ అయినా. నేను ఇందులో భావించింది ఏంటంటే, భగవంతుడు ఒక మంచి చెయ్యాలనుకున్నాడేమో వీళ్ళకి. అది పదే పదే నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా వీళ్ళు చేస్తున్న మోసం అదే. సరే, ఈ పాపం ఎట్టాగో చేసేసారు, ఇది పాపమా పుణ్యమా భగవంతుడు తెలుస్తాడు. నాకు తెలిసి అయితే, నాకు అనిపిస్తున్నది అయితే, ఈ అంశంలో పెద్ద రాంగు ప్రభుత్వం చేసింది. ఏది, మాంసం నూనెలు అన్నది. రెండోది, ఈ కల్తీ కనిపెట్టలేకపోవడం ఆ ఉద్యోగులు తప్పు. దెన్ వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ల్యాబ్ ని, ఆ రిపోర్ట్ ను కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం వీళ్ళు ఏం రాశారో చూడండి. 2025 మార్చిలో ఇదే విషయం గుజరాత్ లోని NDDB CALF ఆనంద్ నివేదిక నెయ్యి ప్రమాణం చాలా తక్కువగా ఉన్నట్లు ధృవీకరించిందని రాశారు.